నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం సింగోటంలో దారుణం చోటు చేసుకుంది. సింగోటం గ్రామానికి చెందిన భయన్న గుట్టలో కర్ణికం మల్లయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు 2 రోజుల పాటు చెట్టుకు కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. 2 రోజుల క్రితం తన గొర్రెల మంద వద్ద రాత్రిపూట నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఎత్తికెళ్లి భయన్న గుట్టలో ఓ చెట్టుకు చేతులను వెనక్కి విరిచి తాడు కట్టారు. మళ్ళీ అంతటితో ఆగకుండా కాళ్లకు తాడు కట్టి బంధించారు. 2 రోజులుగా మల్లయ్య కనపడకపోవడంతో బంధువులు గ్రామ సమీపం చుట్టూ వెతుకుతున్నారు. భయన్నగుట్ట ప్రదేశానికి సమీపంలో రోడ్డుపై బాధితుడు చెప్పులు దుస్తులు కనిపించడంతో అక్కడికి వెళ్లి వెతుకుతుండగా భయన్నగుట్ట వద్ద మల్లయ్యను చెట్టుకు తాళ్లతో కట్టేసి ఉన్న ప్రాంతాన్ని బంధువులు గుర్తించారు. బాధితుడిని కట్టేసి ఉన్న దృశ్యాలను చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. అక్కడి నుండి కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కొరకు నాగర్ కర్నూలు ఏరియా హాస్పిటల్కు తరలించారు. బాధితుడి భార్య మాట్లాడుతూ, అదే గ్రామానికి చెందిన బన్నెల రాముడు అనే వ్యక్తి తన భర్తను కొన్ని రోజుల క్రితం ఉద్దేశపూర్వకంగా బైక్తో ఢీకొట్టిన దాడి చేశాడని, అతడే కిడ్నాప్ చేసి ఉంటాడని ఆరోపిస్తూ పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు మనుషులు, ఒక మనిషి పట్టుకుని ఒక మనిషి కొట్టింది సార్. ఆ మనిషిని ఓ మనిషి మధ్యవర్తి పోయి ఇరిపించింది సార్. ఇరిపించినాక సోమవారం రాత్రి పుట్ల అన్నం తిని గుర్రకడ వండుకున్నాక మనిషిని పండుకున్నట్టే లాట్తో పోయి పైన గట్టు సార్ గట్టుపై తోలుకుపోయి గట్టు మీద కట్టేసి వచ్చింది సార్. ఎవరు చూసారు? మేమే చూసాం సార్. మా తరపు నుంచి 14 మంది పోయి దోలాడుకుంటే దొరికింది సార్.